జిల్లాలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ జూలై 21న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, మరి ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకంగా చీర కూడా నేరుస్తుంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అమ్మవారికి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే రంగం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రజెంట్ మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే 2 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో బోనాలంటే చాలా ధూమ్ధామ్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు దాదాపు 20 కోట్ల బడ్జెట్లు కూడా రిలీజ్ చేసి ప్రధాన ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇటు అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సంబంధించి చాలా వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇక్కడ స్థానికులు ఈ ఆలయం గురించి కావచ్చు, బోనాల సందర్భంగా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ స్థానికంగా ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇక్కడేనండి ఉండేది. ప్రతి సంవత్సరం వస్తాము దర్శనానికి. ఆలయం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా చాలా బోనము శాఖ అనేది తెలుసుకొని చాలా అలంకరణ చేసుకొని తీసుకొని వచ్చి సమర్పిస్తున్నారు అమ్మవారికి. అమ్మవారు కూడా అనుకున్నది ప్రసాదిస్తుంది. ఏది అనుకుంటే అది, ఏ కోరుకుంటే అది అవుతుంది, చేస్తుంది. సార్ మీరు చెప్పండి, చిన్నప్పటికెళ్ళి ఇక్కడే ఉంటున్నా అంటున్నారు. ఇన్నేళ్లలో అమ్మవారి చరిత్ర గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీకు తెలిసిన హిస్టరీ ఏంటి? ఇక్కడ అమ్మవారిని దూదేకులతను యంత్రం చెక్కిండ్రా అని మా ఫాదర్ అంటుండేవాడు. కరెక్ట్ రాత్రి 12 తర్వాత అమ్మవారు బయలుదేరి మొత్తం తిరిగేసి మళ్ళీ వస్తుండని, వీధులు తిరిగి వస్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసేస్తుండే. అయితే పంతులు కూడా ఆయన కరెక్ట్గా 4 o'clock లేచి పూజలు చేసి చేస్తున్నాడు. ఇక మా అమ్మ కూడా నాకు అమ్మవారు అయినప్పుడు ఆమె మొక్కున్నదంట. నేను నా కొడుకు బతికితే నేను ఉన్నంత వరకు అమ్మవారికి బోనం చేసి నేను శాఖ తీస్తా అని మొక్కున్నదంట. ఆమె బతుకున్నంత వరకు ఆ మొక్కు తీర్చుకున్నది ఆమె. అది మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటాం తప్పనిసరిగా. ఇప్పుడు 55 years అవుతుంది మేము రాబట్టి. అమ్మవారికి ముఖ్యంగా ఇక్కడ ఆలయం ఎట్లా వెలిసింది, మీకు ఏం తెలుసు? అంటే కలరా వ్యాధి వస్తే మొక్కుకోవడం ద్వారా ఇక్కడ ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి విగ్రహాన్ని స్థాపించడం, ఇదంతా చెప్తుంటారు కదా. మీరు ఇక్కడ ఉన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, ఏం మాట్లాడుకుంటారు? అమ్మవారి చరిత్రకు సంబంధించి ఏమేమి ఉన్నాయండి? అమ్మవారి మహిమ చాలా గొప్పది. ఆమె పిలిస్తే పలికే అంత ఆమె ముఖంలో కనపడుతూ ఉంటుంది కళ. ఇంతమంది వస్తుంటారు కదా, ఆలయానికి ఏర్పాట్లు కావచ్చు, అభివృద్ధి ఎలా జరిగిందండి ఇక్కడ? అభివృద్ధి అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిందండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు రోడ్లు కూడా చాలా వెడల్పు చేసిండ్రు. ఇంకా పబ్లిక్ సౌకర్యం కూడా బాగా మెరుగైందండి. ఇంకా కొంచెం వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు అంబారీ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. దానికోసము గవర్నమెంట్ కొంచెము భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని మా యొక్క మనవి. పలారం బండ్లు అంటే అమ్మవారి తమ్ముడు పోతరాజు అంటారు. మరి దానికోసము ఊరేగింపుగా అమ్మవారిని ఇక్కడ దాకా తెస్తాడు. ఆయన ప్రతినిధిగా వీళ్ళు పోతరాజులు తయారవుతాడు. అమ్మవారి తమ్ముడుగా 7 అక్క జిల్లాలకు ఒక్కడే తమ్ముడు, పోతరాజు అంటారు. అయితే ఆయన ప్రతినిధిగా వీళ్ళు పోతరాజులు అమ్మవారికి అలంకారం చేసుకొని ఇక్కడ దాకా వస్తాడు. నా 40 years నుంచి చూస్తున్నాను. చాలా బాగా వైభవంగా అవుతుంది. ఇంకా రాను ఇంకెక్కువ అవుతున్నది. మంచిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మ దగ్గరికి వస్తే మాకు అన్ని విధాలా అన్నీ అయిపోతాయి పనులు. అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర మీరు ఎట్లా చేసుకుంటారు? ఇంట్లో బోనం ఏమేమి చేస్తుంటారు? మేము స్వీట్ వండుతాము, అమ్మవారికి బోనం ఎక్కించి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి తీసుకొని వస్తాము దీపంతో. వడిబియ్యం వచ్చినాం, వడిబియ్యం శాఖ పెట్టినాం. అంటే మాకు ఎట్లా జరుగుతుందో అమ్మవారికి కూడా అట్లనే జరిగితే మాకు మంచిగా ఉంటుందని అట్లా ఎవ్రీ ఇయర్ పోస్తాం మేము.
ముందే పోస్తాం. అమ్మవారు అప్పుడు రజాకాల టైంలో అమ్మవారు ఇక్కడ అంతా బాగలేకుండే కదా, అక్కడ తీసుకొచ్చారట అమ్మవారిని. ఉజ్జయిన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి నిలిపినరు. అప్పటి నుంచి మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అమ్మనే అన్ని చూసుకుంటుంది. మనకు అంతటా తిరుగుతుంది. అమ్మాయి ఒక్క దగ్గరనే కాదు, అంతటా తిరిగితే అందరినీ చక్కగా చూస్తుంది. కాబట్టి అందరు ఆయురారోగ్యాలు పిల్ల పాపలతో సౌభాగ్యంగా అందరూ మంచిగా ఉంటున్నారు. ఇప్పటికి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇయర్ చాలా డెవలప్ అవుతుంటుంది, బాగా అనిపిస్తుంది. ప్రజెంట్ మనం శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఆషాఢ మాసంలో బోనాలు ఒడిబియ్యం సమర్పణ అనేది పెద్ద ఎత్తున మహిళలు తీసుకొస్తుంటారు. ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, భక్తులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎలా జరుగుతుందండి? సికింద్రాబాద్ అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు తెస్తారు. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఎలా ఉంటుంది పండుగ టైంలో? యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇడికే వస్తాము, దర్శనం చేసుకుంటాము. అది మేము ఉండేది యాక్చువల్ మోతీనగర్లో, కానీ ఎవ్రీ ఇయర్ 2 days బిఫోర్ వచ్చి దర్శనం చేసుకుంటాం మేము. ఇక్కడ అంత మంచిగా అవుతుంది అమ్మవారితో. బోనం తీసుకొస్తారు కంపల్సరీ, తొట్టల ఒడిబియ్యము అన్ని కంపల్సరీ అమ్మవారికి. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకా కొంచెం తక్కువనే, ఇక రేపటి నుంచి చాలా ఉంటుంది. సో ఇక థర్స్డే కదా కొంచెం తక్కువ ఉంటుందని రష్ వచ్చాము మేము. అట్లా చాలా హ్యాపీగా ఉన్నది. అంటే అమ్మ మంచిగా చేయాలి అందరికీ. ఇయర్లీ ఒక్కసారి వస్తుంది తల్లిగారింటికి అట్లా. అది ఓకే. ప్రజెంట్ చూడొచ్చు ఆలయం ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతోంది. ప్రధాన బోనాల టైంలో ఇంతకు మించిన సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దాదాపు ప్రతి ఏటా బోనాల జాతరకు దాదాపు 20 లక్షల మంది వరకు కూడా భక్తులు వస్తారని చెప్తుంటారు. మేడం, మేము భువనగిరి నుంచి గత 10 సంవత్సరాల నుంచి బోనము పెట్టుకుంటున్నాము. అమ్మవారిని నమ్మితే, అమ్మవారిని స్వయంగా నమ్మితే ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇలాగే సాంప్రదాయబద్ధంగా మా భార్య సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులతోటి మేము అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. మాకు అమ్మవారికి సమర్పిస్తే చాలా అనుకున్న పనులన్నీ బాగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని నమ్మితే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మన వైద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా అమ్మవారిని నమ్మినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో భువనగిరి నుంచి బోనం తెస్తున్నాం మేడం 10 సంవత్సరాల నుంచి. నాకు చాలా ఆనందంగా ఉంది. మహంకాళి టెంపుల్ నేను ఎవ్రీ సంవత్సరం వస్తాను. ఈ సంవత్సరం బాబు పుట్టిందని ఇక ఆ హ్యాపీనెస్సే వేరే. సో వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ బ్లెస్డ్ టు అమ్మ. మేము రష్ చాలా ఉందని ట్యూస్డేనే సమర్పించినాం. ఇక ఓన్లీ దర్శనం చేసి వెళ్ళిపోతాం. ఇవాళ ఒడిబియ్యం పెట్టేసి వెళ్ళినాం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, మనతో మాట్లాడడానికి ప్రధాన పూజారి వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. చెప్పండి, ఈ సంవత్సరం ఆషాఢ మాస బోనాలు ఎలా జరగబోతున్నాయి? ఆదివారం కావచ్చు, సోమవారం ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? ఉజ్జయిని మహాకాళిగా భాగ్యనగరంలో సికింద్రాబాదులో స్థాపన చేసుకున్నారు. ఆ జగన్మాత ఆనాటి నుండి కూడా ఈ ప్రాంతీయ ప్రజలందరికీ తెలంగాణలో ఆడగిడ్డ కానీ ప్రధాన దేవత కానీ అందరినీ ఆశిస్తూ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో వర్ధిల్లే విధంగా అమ్మవారు అందరినీ కూడా తన కడుపులో పెట్టుకుని పోషిస్తూ ఈనాటికి ఈ 2024వ సంవత్సరానికి అమ్మ చాలా విశేషంగా ఈ 15 రోజులు కూడా జాతర చేసేసింది. ఆదివారం నాడు తెల్లవారుసామున 4 గంటలకి తెలిసినటువంటి దేవాలయం తరుకులు ఇంచుమించుగా 48 గంటలు కన్నుల కండువగా పూజలు అందుకొని జగన్మాత 48 గంటల తర్వాత ఆలయ తలుకులు నామమాత్రంగా మూసి మంగళవారం పొద్దున్న తెల్లవారుసామున మళ్ళీ భక్తుల కోసం ఆలయం తెరవబడుతుంది యథాప్రకారంగా. ఇది ఇంచుమించుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక గొప్ప క్రియ. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర
21, 22 బోనాలు, 21 జాతర, 22. అలా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి ఉదయం 3:30 గంటలకి పూజతో కార్యక్రమం స్టార్ట్ అయ్యి 4 గంటలకి అమ్మవారికి పెద్ద మహా హారతి ఇస్తారు. మహా హారతి ఇచ్చిన తర్వాత భక్తులకు దర్శనం మొదలవుతుంది. 2 గంటల నుండి అమ్మవారికి బోనాలు మహిళలు ధరించి లైన్లో ఉండి అమ్మవారికి బోనాల లైను 4 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి బోనాలు, అమ్మవారికి బెల్లం అన్నం కానివ్వండి, కాయగూరలు, ఆకుకూరలు, పెరుగు, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పసుపు కుంకుమలతోని యాప కొమ్మలతో ధరించి అమ్మవారికి బోనము సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుండి మధ్యాహ్నము తొట్టెలలు స్టార్ట్ అవుతుంటాయి. తొట్టెలలో అదేగాక శివసత్తులు కూడా బోనాలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా విఐపీలు ఉంటారు. విఐపీలకు కూడా సపరేట్గా భక్తులకు డిస్టర్బ్ కాకుండా 5 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ టెంపుల్, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వైపు వెళ్తుంది. అక్కడి నుండి మన యొక్క ఘటాన్ని అక్కడ ముత్యాలమ్మ దేవాలయం మన మెట్టుగడల అక్కడ ఉంటుంది. అక్కడికి అమ్మవారిని సమాప్తి చేయడానికి అక్కడ చెట్టు కట్టేసి అమ్మవారికి మళ్ళీ అక్కడ నుండి ఆవరణాలు ఏమైతున్నాయో మళ్ళీ దేవాలయంలో తీసుకొచ్చి లాకర్లో పెట్టడం జరుగుతుంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే అన్ని శాఖల సమన్వయంతో ఈ బోనాలను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే మనతో మాట్లాడడానికి అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు ఉన్నారు. దాంతోపాటు ఈ ఫెస్టివల్ ఇన్ఛార్జ్ కూడా. మేడం చెప్పండి, ఈ సంవత్సరం సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఎలా సాగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు దేవాదాయ శాఖ నుంచి? నమస్కారం అండి. యాక్చువల్గా మనము ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఈ కార్యక్రమానికి ఎలా చేయాలి అనేది ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్, ఐ మీన్ పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని ఈ ఫెస్టివల్ని ఎలా మనము జయప్రదం చేయాలి అన్న ఉద్దేశంతో మనం కార్యక్రమం చేపట్టాము. మెయిన్ ఫెస్టివల్ మనకు సండే అండ్ మండే ఉంటుంది, ఆదివారం సోమవారము. ఆ రోజు ఆదివారం బోనాలు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మనకు భవిష్యవాణి ఉంటుంది. అదే రోజు మనకు అంబారీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఫలహారం బండ్లు అని ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్, ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సిఎఫ్ఓ అలా 2-3 మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం మా మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మా కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇది మన సొంత పండగలాగా ట్రీట్ చేసి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మేము అందరూ కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. మా ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. 2 రోజులు కూడా అందరి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, అలాగే జనరల్ పబ్లిక్ కానీ, రెగ్యులర్గా వచ్చే డివోటీస్కి కానీ, అలాగే మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఒక ఆలోచన. అలాగే వివిఐపీస్ కానివ్వండి, విఐపీస్ కానివ్వండి, మనకు ప్రతి ఒక్కరిని బోనం తీసుకొని వచ్చే లేడీస్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతోంది. సో అమ్మవారి దయ వల్ల కార్యక్రమం బాగా చేయాలి, బాగా జరగాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎలా ఉందండి ఈ సంవత్సరం? ఎన్ని చీరలు నేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము 2 చీరలు నేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 1 వీక్ అయింది ఇక్కడ ప్రారంభోత్సవం చేసి. ఎదుర్కోళ్ళ తర్వాత మేము ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలు భగవంతునికి చేసిన తర్వాతనే నిష్ఠతోటి చీరలను తయారు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. మేము ఎన్ని చీరలు నేస్తున్నారు? 2 చీరలు నేస్తున్నాము. ఇది ఈసారి బార్డర్లో నెమలి రంగులు వస్తున్నాయి. బార్డర్లో నెమళ్ళు వస్తూ ఇక్కడ మల్లెపూలతోటి ఉన్నది. మొత్తము పసుపు కుంకుమతో పాటు 5 రంగుల్లో చీర తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ తోటి చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులు ఎక్కడి నుండి వచ్చారు? ఇది ఏం డిజైన్ అండి? ఇందులో చేనేత కార్మికులు మొత్తము 5 మంది పాల్గొన్నారు. ఈసారి పోగులు వాడుతున్నారు. దీంట్లో మీకు ఎంత ఖర్చు అవుతుందండి 2 చీరల కలిపి? మొత్తం 4800 పోగులతోటి ఈ యొక్క చీరను నేయడం జరుగుతుంది.
దీనికి ఖర్చు అంటే మేము తలా ఇంత వేసుకుంటాము, కొంతమందికి ఇస్తాము, కొంతమంది వాళ్ళు వస్తారు రంగులు అద్దె వాళ్ళు నేను ఫ్రీగా అద్దిస్తానంటారు. కాబట్టి దీనికి వెలగట్టలేము. కాబట్టి దీనికి వెల చెప్పడం రేపటి వరకు కంప్లీట్ అవుతుంది. శనివారం ఉదయం మేము మా పద్మశాలి ఆడపడుచులు అందరం కలిసి ఓడి బియ్యము బోనాలతోటి సమర్పించడం జరుగుతుంది.